అందరికీ జై శ్రీరామ్. భారత మాతాకు జై. ఈరోజు నేను రోజులాగానే వీడియో చూస్తూ ఉంటే ఒక పనికిమాలినోడు ఎవరో ఒక వీడియో పెట్టాడండి. ఆ వీడియో చూసి నేను ఈ వీడియో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సరే, ఆ వీడియో ఏంటో మీరు కూడా చూడండి. ఇది నిన్న పెట్టిన పోస్ట్. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కని విని ఎరగని విధంగా దేవుని సేవ చేసే 23 మంది పాస్టర్ల మీద, సువార్థికుల మీద గ్యాంగ్స్టర్ కేసుల్ని నమోదు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, మంచి పని చేసింది. ఇప్పుడు ఏంటి, దేవసేవకులు ఏం చేస్తున్నారా, ఏం సేవ చేస్తున్నారా? మతాలు మారుస్తూ మత ప్రసారం చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు అది చూసి ఏం తెలుసుకోవాలి సమాజం? మీ బూతు పుస్తకాన్ని పట్టుకొచ్చి పంచుతున్నారు. ఆ బూతులు అన్ని చదివి బూతులు నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? ఇంకేం చెప్పాలనుకున్నా చెప్పు. షకీల్ గురించి వినే ఉంటారు, దావుద్ ఇబ్రహీం గురించి వినే ఉంటారు. మొన్న మధ్య అతనికి ఎవరో విషం పెట్టి చంపేశారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఎరగని విధంగా దేవుని సేవ చేసే 23 మంది పాస్టర్ల మీద, సువార్థికుల మీద గ్యాంగ్స్టర్ కేసుల్ని నమోదు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మీరు చోటా షకీల్ గురించి వినే ఉంటారు, దావుద్ ఇబ్రహీం గురించి వినే ఉంటారు. మొన్న మధ్య అతనికి ఎవరో విషం పెట్టి చంపేశారు అని చెప్పి. చోటా షకీల్ అయినా దావీద్ హుసేన్ అయినా వాళ్ళు ఇంత ప్రమాదం కాదు. మీరు దేశానికి పరమ ప్రమాదం, చండాలమైన ప్రమాదం. మీరు మీ పాస్టర్ల వల్ల కానీ, మీ క్రిస్టియన్స్ వల్ల కానీ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. అందుకనే ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో మంచి నిర్ణయం తీసుకుంది. అదే నిర్ణయం మన భారతదేశంలో కూడా తీసుకోవాలి. మన ఉభయ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలి. ఇటువంటి తీసుకున్న రోజే మన సమాజం బాగుపడుతుంది. మీ వల్ల ఏం ఉపయోగం లేదు ఈ పాస్టర్ వల్ల. అండర్ వరల్డ్ డాన్స్ అంటారు వీళ్ళని, మాఫియా అంటారు వీళ్ళని. అవును, మీ పాస్టర్ అలాగంటారు. వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు 23 మంది దైవజనుల మీద నమోదు చేయించి జీవితంలో వాళ్ళు మళ్ళీ బయటికి రాకుండా జైలుకు పంపించింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఈ క్రెడిట్ అంతా భారతీయ జనతా పార్టీ నాయకులకే దక్కుతుంది. ఈ క్రెడిట్ అంతా మన సన్యాసి యోగి ఆదిత్యనాథ్కే దక్కుతుంది. ఓకే, విన్నారు కదా మిత్రులారా? మన యోగి ఆదిత్యనాథ్ అంటే సన్యాసట. ఇప్పుడు వీళ్ళకంటే సన్యాసులు ఎవరుంటారో, ఈ పాస్టర్లు ఇచ్చేగాలకంటే సన్యాసులు ఎవరుంటారో? మన ధర్మాన్ని, మన దేశాన్ని అవమానిస్తూ పప్పం గడుపులో లుచ్చా నా కొడుకులు, ఈ రంజా కొడుకులు వచ్చి ఇదిగో చూడండి, ఫోన్పే కూడా పెట్టాడు. ఫోన్పే, గూగుల్ పే అన్నీ పెట్టుకున్నాడు. ఇంతకంటే లుచ్చా నా కొడుకు ఎవరుంటాడు? ఈ నంజా కొడుకులు మతాలు మార్చి ఈ సమాజంలో ఏం చేద్దాం అనుకున్నారు? అరే పిచ్చి నా కొడుకు అజయ్ బాబుగా, నీకంటే సన్నాసులు, మీకంటే ఎదవలు, మీకంటే దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరో ఉండర్రా. మీలాంటి ఎదవల వల్లేరా సమాజం అంతా నాశనం అయిపోతా ఉంది. దొంగ నా కొడుకులారా, చెప్పు. గ్యాంగ్స్టర్ కేసులు ఏంటండి బాబు? మీరు ఎప్పుడైనా విన్నారా? తప్పేం లేదురా. దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 76 సంవత్సరాల కాలంలో పాస్టర్స్ మీద, చర్చ్ పాస్టర్స్ మీద, సంఘ కాపర్ల మీద యేసుక్రీస్తు. అదేరా, ఏం పీకుతున్నారా అంటున్నా నేను. సంఘ కాపర్లు అయి ఉండి ఏం పీకుతున్నారా బొచ్చు? అరే ఏదైనా పీకితే ఇది పీకేరని చెప్పరా? ఏం పీకట్లేదు, సమాజాన్ని నాశనం చేస్తున్నారా ఏదో లుచ్చా. ఈ క్రెడిట్ అంతా మన సన్యాసి యోగి ఆదిత్యనాథ్కే దక్కుతుంది. పాస్టర్స్ మీద గ్యాంగ్స్టర్ కేసులు ఏంటండి బాబు? మీరు ఎప్పుడైనా విన్నారా? దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 76 సంవత్సరాల కాలంలో పాస్టర్స్ మీద, చర్చ్ పాస్టర్స్ మీద. అదే కదరా మా అదృష్టం ఏంటంటే ఈ 75 సంవత్సరాల కాలంలో మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడమే మేము చేసిన పెద్ద నేరం. మీ మీద ఎప్పుడో యాక్షన్ తీసుకుని ఉంటే కనుక ఈరోజు మా పరిస్థితిలా ఉండేది కాదు. నీలాంటి యదవలు వచ్చి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళ కోసం ఇలా వంకరగా మాట్లాడేవాళ్ళు కాదు. నీలాంటి ఉచ్చాయకులు వచ్చి మాట్లాడుతున్న మాట్లాడాల్సిన పని మాకు లేదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని సువార్త ప్రకటించిన దైవజనుల మీద గ్యాంగ్స్టర్ కేసుల్ని నమోదు చేసిన ఏ ఒక్క పోలీస్ స్టేషన్ గురించైనా మీరు విన్నారా? నమోదు చేయమని చెప్పిన. నీకు తెలియదేమో, గత చరిత్ర చాలా ఉంది ఇలాంటివి, నీకు తెలియదు అనుకుంటా. సువార్త ప్రకటిస్తామని చెప్పి పర్మిషన్ లేకుండా వెళ్ళి రోడ్ల మీద తన్నులు తిని వాళ్ళని తీసుకెళ్ళి లోపల పాడేసిన చరిత్రలు చాలా ఉన్నాయి. అండ్ నువ్వు ఇంకా అమాయకుల్లా ఉన్నావు, నీకు పిల్లపచ్చాగాడు అనుకుంటా. బహుశా ఇంక నీకు చరిత్ర తెలియట్లేదు. చరిత్ర ఇంకా చాలా ఉంది రా బాబు, చెప్పు. గురించైనా మీరు విన్నారా? దీన్ని సమర్థించిన ఏ ఒక్క పార్టీ గురించైనా మీరు విన్నారా? ఇప్పుడు వినండి. మన వాళ్ళు
ఐపీఎల్ కబడ్డీల పేరుతోనో, ఐపీఎల్ క్రికెట్ గేమ్స్ పేరుతోనో గొప్ప గొప్ప పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన దైవజనులందరూ గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు, సేద తీరుతున్నారు. వారిని తప్పుపట్టలేం. నువ్వేం చేస్తున్నావు? నువ్వు డబ్బులు లెక్కేసుకున్నావా? ఫోన్పే గూగుల్ పే పెట్టుకుని ఏరా ఇగో ఫోన్పే గూగుల్ పే పెట్టుకున్నావు. ఫోన్పే గూగుల్ పే పెట్టుకుని ఏం చేస్తున్నావు? డబ్బులు సంపాదించుకుంటున్నావా? నువ్వు జానబాబు గారును. అసలు వాళ్ళు వచ్చి ఏం పీకుతావు, నువ్వు వచ్చి ఏం పీకుతావురా? ఇప్పుడు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది చాలా మంచి పని చేసింది. వీళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం చాలా బెటర్ పని చేసింది. ఈ పనికి మేము అంతా కూడా సమర్థిస్తాం, వ్యతిరేకించాం. ఎందుకంటే ఇలాగ ఉండాలి. ఇలా మార్పు జరిగిన రోజే మన సమాజం బాగుపడుతుంది. చెప్పు. వచ్చినటువంటి సమస్య ఎవరికి ఇబ్బంది కూడా కాదు, అది మీకు తెలుసు. ఎందుకు కాదురా? ఇప్పుడు సమాజం ఎందుకు ఇబ్బంది కాదు. మా దేవుడు నిజ దేవుడు, మా దేవుడు మీకోసం ఉచ్చగార్చి రక్తం కాచాడు, మీ దేవుడు మంచోళ్ళు కాదు అని చెప్పేసి మీలాంటి ఎదవలు చెప్తా ఉంటే నాశనం అయిపోతూ ఉంది కదా. మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని కించపరుస్తున్నారు కదా. ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఎటువంటి మతాలు కూడా ఉండక్కర్లేదు. అటువంటి దిక్కుమాల మతం ఏదైనా ఉందంటే, కత్తి చేత వ్యాపింపబడిన మతం ఏదైనా ఉందంటే అది మీదే. మీ క్రిస్టియన్స్ దిక్కుమాల మతం. రోజు చస్తూ బ్రతికట్లేదా? తినడానికి సరైనటువంటి తిండి ఉండదు, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండవు, ఉండడానికి మంచి నివాసం. అందరూ నీలా లగ్జరీ లైఫ్ ఉపయోగిస్తారంటరా? నువ్వు అని లగ్జరీగా అలా బతుకుతున్నావు. ఎవరు చచ్చినా కూడా డబ్బులు వేయండి, నాకు ఫోన్పే చేయండి అని చెప్పి చెప్తావు. ఎవరు చచ్చినా నీకే బాధ. ఎవరికైనా గుండె పోయినా, కిడ్నీలు పోయినా కూడా నీకే బాధ. నువ్వు జాన్బాబు గారు చక్కగా డబ్బులు సంపాదించుకోవడం మరిగారు. అందరూ నీలా లగ్జరీ లైఫ్ చేయలేరు కదా. మీ పాస్టర్ లాగా మీ పాస్టర్లు ఉన్నారంటే చక్కగా లగ్జరీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వారం శుభ్రంగా పండగ మీకు. మరి ఆ పండగ అందరికీ ఉండదు కదరా, మీ బైబిల్ పట్టుకునే వాళ్ళందరికీ. దానికి ఒక మంచి వాహనం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు పిలిచాడని, పరలోకం నుండి ఒక పిలుపు వచ్చిందని, దేవునికి లోబడాలని, చేసే ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి మిషనరీలుగా. పరలోకం నుంచి పిలుపు వచ్చిందా? పరలోకం నుంచి పిలుపు చచ్చిపోరా? చచ్చిపోతే పరలోకం వచ్చేద్ది. బతుకుని మీరు పీకేది ఏంటి నాకు వచ్చు. మీరు ఏదైనా పీకుతున్నారా అంటే ఏం ఉపయోగం లేదు మీ వల్ల కానీ యేసు వల్ల కానీ ఎటువంటి ఉపయోగం లేదు సమాజానికి. అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు అవమానిస్తూ ఉన్నా, దూషిస్తూ ఉన్నా, హేళన చేస్తూ ఉన్నా, నిందలు మోపుతూ ఉన్నా, మీ బైబిల్ పట్టుకున్నప్పుడు అదే కరెక్టరా? మీ బైబిల్ ఏదైతే దిక్కుమాల బైబిల్, మన దేశానికి సంబంధం లేని బైబిల్ పట్టుకొచ్చావో నీకు అవమానాలు మిగులుతాయి, చెప్పుదప్పులు మిగులుతాయి, పేడ నీళ్ళు మిగులుతాయి. ఇక తప్పేం కాదు. అయితే నీ మీద పోయట్లేదు కదరా, నీ మీద కేసేం పెట్టలేదు కదా. నీకెందుకు అంత బాధ? ఎవరో బొకరా పళ్ళు చేస్తే ఆ బొకరా గాళ్ళ మీద వేసారు కేసు, నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీళ్లను తాగుతూ, మంచినీళ్లనే పానంగా తీసుకుంటూ, ఏడుస్తూ దేవుని పరిచర్య చేస్తున్నటువంటి అంత చేయాల్సిన పని ఏంట్రా? ఏడుస్తూ చేయాల్సిన పని ఏంటి? ఎక్కడో ఇజ్రాయిల్లో పుట్టి ఇజ్రాయిల్లో సచ్చినోడి కోసం మీకెందుకు అంత తిప్పలో? మీకు ఎందుకండి బాధలు? వదిలేయండి, దిక్కుమాల బైబిల్ వదిలేసి శుభ్రంగా మీకు నచ్చింది ఏదో మరి పట్టుకోండి. ఈ మతం నీకు బాగా పనిచేసినట్టు అందరికీ పనిచేయదురా అబ్బాయి. ఎందుకంటే చాలామంది తిండి లేక, బట్టలు లేక, నువ్వు అన్నట్టుగానే చాలామంది తిప్పలు పడుతున్నారు. కానీ ఎందుకు? ఈ శవార్త కోసం అని చెప్పేసి శవార్తను వదిలేస్తే బాగుపడతారు. అది ఏదో జరిగితే ఎవరికి మాత్రం ఎందుకు? సరే, ఏది ఏమైనా 23 పాస్టర్లు గ్యాంగ్స్టర్ కేసులతో ఇప్పుడు జైల్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, మొన్న క్రిస్మస్ పండుగ రోజున ఉత్తరప్రదేశ్లో లక్నో డివిజన్లో సువార్త మహాసభలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి వాక్యం ప్రకటించడానికి దైవజనులు ఎరుపుక అరే నంజాడుగా గంజి తాగడానికి నీళ్ళు లేవు అంటున్నావు, తాగడానికి తిండి లేదు అంటున్నావు, కట్టుకోవడానికి బట్టలు లేవు అంటున్నావు, నడుపుకోవడానికి కారు లేవు అంటున్నావు. మరి సభలు ఏర్పాటు చేయాలంటే కనీసం 10 లక్షల దాకా అవుద్ది కదరా. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ప్రజల సొమ్ము కాదారా? ప్రజల సొమ్ము దోసుకుని కాదా ఈ 10 లక్షలు పెట్టుకుని మీరు? ఒక సభ ఏర్పాటు చేయాలంటే మినిమం 10 లక్షలు అవుతాయి కదరా సన్నాసి. తెలిసినటువంటి యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ నిఘా పెట్టి ఐసిస్ ఉగ్రవాదులు ఏమన్నా అంటే ముందు ఆదిత్యనాథ్, బీజేపీ, రామభక్తులు, ఈ 3 పదాలు తప్ప మీరు ఇంకేదైనా వాడతారేమో అని చెప్పి అనుకుంటారా? అస్సలు వాడరు మీరు. అరే ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చాలా చిన్నపిల్లడు అని అనుకుంటా. పర్మిషన్ లేకుండా ఏ మత ప్రసారానికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళి బొక్కలో దోసి మక్కలు ఎరకొట్టేస్తారా? అందులో డౌటే లేదు. పర్మిషన్ కావాలి. ఎందుకంటే మీది స్మగ్లింగ్ లాంటిది, ఇంచుమించు స్మగ్లింగ్ లాంటిది. మీరంతా కూడా మాఫియాలు. ఒసామా బిన్ లాడెన్ మీద దృష్టి పెట్టినట్లు
తాలిబాన్లను పట్టుకున్నాడు. ఒసానా బిన్ లాడెన్ చాలా మంచి, నాకు తెలిసి అతను పద్ధతి ఏంటంటే మతాలు మార్చే రకం కాదు ఆయన. ఆయన ఏమైనా చేసాడేమో తర్వాత సంగతి, అది మాకు అది పెద్ద విషయం కాదు. కానీ మీ మతాల మార్పుల వల్ల మీ ఒక ఈ క్రిస్టియన్సీ మాఫియా వల్ల సమాజం నాశనం అయిపోతూ ఉంది. అది తెలుసుకోవాలి ఫస్ట్. జై శ్రీరామ్ అనుకుంటూ ప్రార్థనా మందిరాలను కూలుస్తూ, పాస్టర్లను చంపుతూ, బైబిల్ గ్రంథాలను తగలబెడుతూ, నడి రోడ్డు మీద ఆడబిడ్డలను నగ్నం. ఎక్కడ చంపేశారా పాస్టర్లని? ఎక్కడ చంపారు? ఎవరు చంపారా? చంపినట్టు ఆధారాలు చూపించు. ఆధారాలు లేకుండా సొల్లుగా వాళ్ళు బాగా చెప్తారా. నువ్వు జాన్బాబు గాడును, ఈ అనీ జాంక్షన్ గాడు ఒకళ్ళు వచ్చాగాడు, మీ క్రిస్టియన్సీ నా కొడుకులకి నోరు ఇప్పితే అబద్ధాలు తప్ప నిజం రాదేంట్రా. మా నోరు అంటాని పిచ్చిమ్మడ అన్నం తింటారా, గడ్డి తింటారా బేవర్స్ నా కొడక. ఊరేగిస్తూ దేశాన్ని మతం పేరుతో విచ్ఛిన్నం చేసి రావణ కష్టంగా మార్చిన కాషాయ దళాలను పట్టుకోవడానికి వచ్చినట్లు ఏదో పాస్టర్స్ మీద నిఘా పెట్టి దేశ ద్రోహం లేకపోతే దేశ విద్రోహం, రాజద్రోహం లాగా వారిని అరెస్ట్ చేసి ఎలుగు పంపించారు. దేశద్రోహం ఎరా మీరు చేసేది? 100% దేశద్రోహమే. దేశాన్ని సంకనాకి చేయడం కోసం మీలాంటి యదవులు వచ్చారు, మీలాంటి సన్నాసులు వచ్చిందే దేశద్రోహులు. ఎంత భయం ఈ సన్యాసికి, ఎంత భయం ఈ సన్యాసికి, క్రైస్తవులున్న పాస్టర్స్ అన్న. వినండి అయ్యా. రోడ్డు మీద ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగిస్తూ దేశాన్ని మతం పేరుతో విచ్ఛిన్నం చేసి రావణ కష్టంగా మార్చిన కాషాయ దళాలను పట్టుకోవడానికి వచ్చినట్లు ఏదో పాస్టర్స్ మీద నిఘా పెట్టి దేశ ద్రోహం లేకపోతే దేశ విద్రోహం, రాజద్రోహం లాగా వారిని అరెస్ట్ చేసి ఎలుగు పంపించారు. ఎంత భయం ఈ సన్యాసికి, ఎంత భయం ఈ సన్యాసికి, క్రైస్తవులున్న పాస్టర్స్ అన్న. నాకు అనిపిస్తూ ఉంటది, యేసుక్రీస్తు ప్రభు పేరు వినబడగానే మీకంటే సన్నాసులు, మీకంటే లుచ్చాగాలు, నీకంటే వెధవలో మీ పాస్టర్ల కంటే బేవర్స్ నంజా కొడుకులు ప్రపంచంలో ఎవరో ఉండరా. నువ్వు ఒక లుచ్చారా కొడుకువి. ప్రతి విషయానికి కూడా నువ్వే ఎందుకు వస్తున్నావురా మిగతా వాళ్ళు స్పందించకుండా? ఇదిగో అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు చూడండి, వీడు నంజా కూడా పెట్టుకున్నది. ఇదిగో నెంబరు, వాడి ఫోన్ నెంబరు, ఈ నెంబర్, ఫోన్పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి. వేయాలి ఇప్పుడు వీడికి ముష్టి వేయాలి. ఈ ముష్టి అని జోడికి యేసు పేరు చెప్తే మాకెవరికి భయం లేదురా. యేసుక్రీస్తు ప్రభు పేరు వినబడగానే పంచెలు తడుస్తున్నట్లున్నాయి ఒక్కొక్కడికి. ఎందుకు ఆగరా? ఎందుకు అంటే గట్టిగా మాట్లాడితే పరిగెత్తేస్తారు, పారిపోతారు మీలాగే. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. సొల్లు కవులు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారా మీరు. పారిపోయినోడు మా పారిపోయిన చూసి మేమెందుకురా భయపడాలి? పిరికి పంద నా కొడకల్లారా. చూసిన బైబిల్ గ్రంథం కనబడిన, ప్రార్థనా మందిరంలో నుంచి దేవుని ఆరాధన వినబడిన, దేవుని వాక్యం పేరెత్తిన ఏముంటుందిరా వాక్యం? చెప్పు. వాక్యం అంటే ఏముంటుంది? చెల్లితోటి అన్నయ్య పడుకున్నాడు, రేప్ చేశాడు, తర్వాత తల్లి కొడుకులు పడుకున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, తర్వాత తండ్రి కూతుర్లు మానభంగాలు పడుకున్నారు. ఇది తప్ప ఇంకేముందిరా? మామ కోడలు పడుకోవడం, ఇది తప్ప ఇంకేముందిరా? సన్నాసి చెప్పు. ఎందుకులోనైనా అంత భయం? బుద్ధున్నోడు ఎవడైనా శత్రువును కూడా ప్రేమించు, ఒక చెంప మీద కొడితే మరొక నీ అమ్మ కొడుకు మాడా. శత్రువులు ప్రేమించమన్నాడా? ఎక్కడ చెప్పాడా శత్రువులు ప్రేమించమని? నన్ను తమను ఈవులతో ఇష్టం లేని నా శత్రువులను నా వద్దకు సంహరించండి అని చెప్పన్న ఎదగబడరా? మీ యేసుగడు కాదా? తర్వాత ఇంకోటి ఏంటి? తల్లినైనాను నా 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 పరలోక రాజ్యము నిమిత్తము తల్లినైనాను తండ్రినైనాను ద్వేషించువాడు నా శిష్యుడు కానేరాడని చెప్పేసి, ద్వేషించకుంటే నా శిష్యుడు కానేరాడని చెప్పేసి అది చెప్పినోడు ఎవడరా? మీ యేసుగడు కాదా? ఈ దిక్కుమాల బైబిల్ అని మీరు చదవాలరా బొచ్చుగా? చెప్పరా. దేవుని మాటలను ఫాలో అయ్యే క్రైస్తవుల మీద గ్యాంగ్స్టర్ కేసులు పెడతారు. క్రైస్తవులు ఎవరిని బెదిరించారు? క్రైస్తవులు ఎవరిని చంపారు? క్రైస్తవులు ఎవరి ఇళ్లను దోచుకున్నారు? క్రైస్తవులు చంపడం కంటే దోసుకోవడం, చంపడం ఇవన్నీ కూడా మీ బైబిల్లోనే ఉందిరా అబ్బాయి. చంపడం ఏ దేశానికి వెళ్ళి ఆ దేశంలో దోసుకోమని, పురుష స్పర్శ ఎరుగని ఆడవాళ్ళని మీ కొరకు అట్టు పెట్టుకోమని, పురుష స్పర్శ ఎరిగిన వాళ్ళని చంపేయమని, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చేయమని మీ దిక్కుమాల బైబిల్లోనే చెప్పింది కదరా. అవన్నీ కాదని చెప్పేసి నువ్వు వచ్చి సొల్లు చెప్తావు రసూలు నా కొడకని. క్రైస్తవులు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు? క్రైస్తవులు ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించారు? రైట్. ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదా?
మరి మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు అని చెప్పాను ఎద ఎవడరా? నమ్మి బాపిని పొందువాడు రక్షించబడి నమ్మనవాడికి శిక్ష విధించబడి అని చెప్పి సన్నాసి ఎవడరా? మీ పాస్టర్లు కాదారా? మీ దేవుడు కాదారా? నువ్వు నమ్ముకుంటున్న దేవుడు కాదారా? బొచ్చు నా కొడకండి. ఏ తర్నారాత్తో కలుకొచ్చారు క్రైస్తవులు? ఏ రోజైనా ఆయుధాలు పట్టుకొని రోడ్ల మీద తిరగడం చూసారా? మీరు కర్రలు పట్టుకొని తిరిగినట్లు, కత్తులు పట్టుకొని తిరిగినట్లు, తుపాకీలు పట్టుకొని తిరిగినట్లు. అరే నంజోడక, మీరు మేకవన్నే తోడేలరా? మీరు మేకవన్నీ తోలేరు. మీ మెజార్టీ పెరిగితే మీరు మా దగ్గరికి వచ్చేటప్పుడు గొర్రెలాగానే వస్తారు. కానీ మెజార్టీ పెరిగిన తర్వాత మా పరిస్థితి ఏంటో మాకు తెలుసు. మీరు మహా తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు. మీకు గన్నులు కత్తులు అక్కర్లేదు. మీరు ఎంత తీవ్రమో మాకు తెలుసు. తీవ్రవాదులు మాకు తెలుసు రా విధవా. మీరు అలా తిరగడం మీరు చూసారా? ప్రేమను బోధించేవారు, క్షమాపణను బోధించేవారు, శాంతిని బోధించే క్రైస్తవ సేవకుల మీద గ్యాంగ్స్టర్ కేసులు. శాంతి ఎక్కడుందిరా? పాత నిబంధన కానించి ప్రకటన గ్రంథం వరకు చూసుకుందాం. శాంతి అనేది ఎక్కడైనా కనిపించిందా? నిన్ను ఎవరైనా మందిరానికి అన్యుల మందిరానికి రమ్మని చెప్పేసి ప్రేరేపిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమని చెప్పి అన్నది మీ దిక్కుమాల పుస్తకం. ఇక శాంతి ఎక్కడుందిరా? ఎరుపు అని యోగి ఆదిత్యనాథ్ సిగ్గు నీకుండాలరా సిగ్గు. ఏదో వాళ్ళు వచ్చా నా కొడక, నీకుండాలి సిగ్గు. గుడులను పడగొట్టారు. క్రైస్తవులు ఎవరిని బ్లాక్ మెయిల్ చేశారు? క్రైస్తవులు ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించారు? క్రైస్తవులు ఏ ధర్నారాత్తో కలుకొచ్చారు? క్రైస్తవులు ఏ రోజైనా ఆయుధాలు పట్టుకొని రోడ్ల మీద తిరగడం చూసారా? మీరు కర్రలు పట్టుకొని తిరిగినట్లు, కత్తులు పట్టుకొని తిరిగినట్లు, తుపాకీలు పట్టుకొని తిరిగినట్లు. ఏ క్రైస్తవుడైనా రోడ్ల మీద అలా తిరగడం మీరు చూసారా? సరే మిత్రులారా, వీడు ఇంత చెప్పాడు కదా సొల్లు. మీకు ఒక వీడియో చూపిస్తాను మీకు నేను. ఆ వీడియో చూడండి. క్రైస్తవం అనేది ఎంత దుర్మార్గమో, ఎంత దరిద్రమైన మా మతమో మీకు అది చూపిస్తాను. అవసరమైతే ఇది రెండో పాట కూడా నేను చేస్తాను. వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఈ నంజాగూడికి ఇవ్వాల్సిన దోశ ఇవ్వకపోతే మనకే కడుపు నిండదు, నిద్ర పట్టదు, ఫస్ట్ లావ్ అయిపోతాం. చూడండి ఎంత దారుణం చేశారో నా కొడుకు. చూడండి మీరే, అది కూడా ఆ విధంగా చంపేసేవాళ్ళు జనాలు. చూసారుగా, కత్తి చేత వ్యాపింపబడిన దిక్కుమాలిన మతం ఇది. అదిగోండి క్రిస్టియన్స్. The act of crucifixion consisted of the victim being nailed or fastened to a beam of wood, sometimes known as a cross. చూసారుగా మిత్రులారా, ఇంకా ఉన్నాయి. ఇది కాదు కానీ ఇంకా చూపిస్తాను మీకు. కత్తి చేత ఏ మతం వ్యాపించిందో, ఏ మతం వ్యాపింప చేశారో, ఈ దుర్మార్గమైన మతం ఎంత దరిద్రమైన మతమో మీకు అర్థమవుద్ది. చెత్త మతం. ఈ దరిద్రాన్ని పట్టుకొచ్చి మనకు చూపిస్తున్నారు వాళ్ళు చెత్త నా కొడుకులు. ఎంత చెప్పినా కూడా ఈ క్రిస్టియన్స్ నా కొడుకులకి సిగ్గు, శరం, సీము, రక్తం అనేది ఉండదు బొచ్చు నా కొడుకులకి. సరేనండి మిత్రులారా, అందరికీ జై శ్రీరామ్. రెండో పాట చేస్తాను. ఇది భారత మాతకు జై.